ఈ విధమైన శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడానికి ఏ విధంగానే ఏమైనా మందులున్నాయా? మందులున్నాయి, అవి పనిచేస్తాయి. ఒకటి మొద్దుబరిచే క్రీమ్ లేకపోతే స్ప్రే. కొన్ని స్ప్రేలు ఉంటాయి, అవి చర్మం మీద కొట్టుకున్నప్పుడు మొద్దుబారిపోతుంటుంది. అదేవిధంగా మగవాడి యొక్క అంగం మీద కొట్టుకున్నప్పుడు లేకపోతే ఆయింట్మెంట్ రాసినప్పుడు కానీ దాని మీద స్ప్రే కొట్టుకున్నప్పుడు కానీ ఒక 10 నిమిషాల లోపల వాళ్ళకి ఆ చర్మం కొంత మొద్దుబారిపోద్ది. ఆ మొద్దుబారిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు ఉద్రేకం తగ్గుద్ది, ఎక్కువసేపు చేస్తాడు. ఇది నిజంగా పనికొచ్చేదే. ఈ పనికొచ్చే టెక్నిక్ కూడా అందరూ ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. అంటే ఏమిటంటే ఎక్కువ తీపున్న వస్తువుని కొద్దిగా తిన్నా, తక్కువ తీపున్న వస్తువు ఎక్కువ తిన్నా రిజల్ట్ సేమ్. అంటే తను మొద్దుపరుచుకుని తన సంతోషాన్ని తగ్గించుకుని భార్యకు సంతోషం ఇవ్వటానికి కోసం చేస్తున్నాడు. ఇది సమంజసమా అని చెప్పలేం. అంటే ఏమిటంటే ఒక మనిషి తన సంతోషాన్ని తగ్గించుకుని, అంటే ఏమిటి, మొద్దుబారిపోయే క్రీమ్ రాసుకున్నాడు అనుకోండి. ఆ క్రీమ్ రాసుకున్నప్పుడు తను ఎక్కువసేపు చేయగలడు. ఎందుకని? స్పర్శ జ్ఞానం తగ్గింది కాబట్టి. స్పర్శ జ్ఞానం తగ్గినప్పుడు ఎక్కువసేపు చేస్తున్నాడు. ఇది ఎక్కువసేపు చేసిన తనకేం లాభమా? అనుమానమే. రెండోది, ఒకవేళ గనక ఇదే క్రీమ్ ఆ అమ్మాయికి కూడా అంటుకుంది అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయికి కూడా మొద్దుబారిపోయి ఆ అమ్మాయికి కూడా సంతోషం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటివి చేసేటప్పుడు సెక్స్ చేయటానికి ముందు ఆ క్రీమ్ కడిగేసుకుని కానీ కండోమ్ వాడుకుని కానీ సెక్స్ చేస్తే కొంతలో లాభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా పనికొచ్చే టెక్నికే. కొంతమందికి మాత్రమే, అంటే ఎవరికైతే దాని స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉందో, మామూలు అందరికి ఉండాల్సిన ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ మొద్దుబారి టెక్నిక్ చేస్తే ఎక్కువసేపు చేయగలిగే అవకాశం ఉంది.